ఫిల్మింగ్ చేయడం అంటే చెప్పండి సార్. No. No, one of the history is that this cross is made by Thomas. Yes. This cross is made. He also night time prayer. He like to pray night time. In this place and also maybe hiding in this area. So when he was thirsty one time. The history is like that. When he was thirsty, so he needed water. So he praying and he have one like Moses. Yeah. He used the stick in this rock. Okay. So he getting water from here. Here, okay. Yeah, this is the water area. Okay. So just like fountain. Yeah. Then fountain was erupted from here. Yes. So that was a miracle. Yes, it's a miracle. Yeah. Still now the water is coming. Okay. Wow. Still. Yes. Still water? Yes. అందరూ వస్తారు ఇంకా ఈ ఏం చేయాలా తొందరగా రావాలి కదా ఒక లేని ఉంది వచ్చేసరికి నీరు వస్తూనే ఉంది వారి నుంచి. అంతే సైజ్ తీసుకుని వీడియో చేసుకుని సరిపోతుంది. ఆ వీడియో ప్రింట్ అవుట్ తీసుకొని సైజ్ చూసాను వచ్చేసి ఎంత అంతే. ఫోటో దిగామా లేదా జాగ్రత్తగా తోమ గారు ఈ ప్రాంతంలో ప్రార్థన చేసుకునేటువంటి స్థలాలు చూసాం మనం. ఈ కొండ ప్రాంతంలో ఆ శిలువ గుర్తు కనిపిస్తుంది కదండి, అది తోమా గారు తయారు చేసే రకాలను కూర్చొని చెక్కాడు శిలువు. అది తోమా గారు చెక్కినటువంటి శిలువు. అదృష్టవంతులైన మనం దేవుని స్తోత్రం. తర్వాత ఏంటంటే ఇక్కడ తోమా గారు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో దాహం కోసం ప్రార్థన చేసినప్పుడు అది కింద నుంచి నీరు ఉక్కింది. ఇప్పటికీ నీరు వస్తానే ఉంటుంది, ఇప్పటికీ నీరు వస్తానే ఉంటుంది, ఇంకా జలం ఊరుతానే ఉంటుంది. అయితే దాన్ని తీసుకెళ్ళడం అట్లాంటి చేయనివ్వరు, వస్తానే ఉంటుంది. అది ఆయన స్వహస్తాలతో చేసినటువంటి ఇది ఆయన ప్రార్థన చేసుకున్న ప్రాంతం కాబట్టి చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రార్థన కూడా వెళ్ళాలి. దేవుని స్తోత్రం దీవించి ఆయన ఈ సేవకు తోమగా ప్రార్థన చేసిన స్థలాలు బిడ్డల్ని అదే స్థలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడుతుంది, ఆశీర్వదించబడుదురుగా, వారి కుటుంబములు వర్ధిల్లుగా, నీ సేవకుని పరిచయం వర్ధిల్లుగా, ప్రతి ఒక్కరికి సంపూర్ణ దీవెనలు ఇచ్చి ప్రేమతో ఒక చిన్న కొంచెం అందరితో పాటు రండి. అందుకోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ బాగుండి నిలబడిపోతున్నాను.